ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్సైజ్ 1.3లో ఉన్నటువంటి 6th ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. టు లుక్ ఎట్ సెవరల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ p and q ఆర్ ఇంటీజర్స్ అంటుండో. నీకు ఇక్కడ సెవరల్ ఎగ్జాంపుల్స్ చెప్పమంటుండో అది p by q ఫామ్ లో ఉన్నవా. దాంతో పాటుగా ఇంకా ఎక్స్ట్రా ఏమంటుందంటే ఆ ఇంటీజర్ అనే నెంబర్ అనేది డినామినేటర్ లో ఉన్నటువంటి నెంబర్ అనేది మనకి కంపల్సరీగా వన్ అండ్ టెర్మినేటింగ్ టర్మ్ మల్టిప్లై ఉండాలా. నీకు ఇక్కడ 1తో మల్టిప్లై అవ్వాలా నెంబరు, లేదా ఇట్ సెల్ఫ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్ అయ్యి ఉండదే సరిపోతుంది. దాన్ని ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 1/8గా తీసేసుకున్నాం అనుకోండి. 1/8. సో 1/8గా తీసేసుకుంటే మనం ఇక్కడ దీన్ని ఏమని రాసేసుకోవచ్చు, ఇది p by q ఫామ్ లో ఉంది. ఈ p by q ఫామ్ లో ఉంది కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఎలా అడగట్లేదు, ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడుగుతుండు. అంటే ఇప్పుడు నీకు 2 × 2 క్యూబ్గా రాసేసుకోవచ్చు. దీన్ని 2 క్యూబ్గా రాసేసుకుంటే ఇప్పుడు దీన్ని 1తో మల్టిప్లై చేసేసుకుంటే 1 a పవర్ m ఫామ్ లోనే ఉంది కదా మనకి ఇక్కడ. సో కాబట్టి ఇదొక ఎగ్జాంపుల్ అవుతుంది. లేదా 1/10గా తీసేసుకోండి. 1/10 = దీన్ని ఏమో రాసేసుకోవచ్చు, 2 × 5గా రాసేసుకోవచ్చు. 2 × 5గా రాసేసుకుంటే 2 పవర్ 1 5 పవర్ 1గా రాసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్సే మనకి ఇక్కడ. ఈ ప్రైమ్ నెంబర్సే కాబట్టి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్ మీ ఇష్టం ఏదో ఒకటిగా ఉంది ఏ పవర్ ఎన్గా రాసేసుకోమంటుండో, లేదా ఏ అనేది ఎనీ ప్రైమ్ నెంబర్ అవ్వాలంటుండో. ఇంకొకటి లేదా ఏ ఇంటూ హోల్ పవర్ ఎన్, ఏ పవర్ బి పవర్ ఎంగా కూడా రాసినా పర్వాలేదు అంటుండో, బి పవర్ ఎంగా. సో ఎలా రాసినా కానీ పర్వాలేదు. ఇది 6th ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 7th ప్రాబ్లం. వచ్చి రైట్ 3 numbers whose decimals expressions are నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. అంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ అని అంటే మనకి నాన్ టెర్మినేటింగ్ అంటే మనం ఎలా రాస్తామంటే ఏ పవర్ ఎన్ ఇక్కడ ఉంది కదా మనకి. ఇక్కడ ఒక సొల్యూషన్ చూడండి ఒకసారి. ద డెసిమల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అన్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ అండ్ వెన్ క్యూ కెనాట్ బి p by q ఫామ్ లో ఉన్నటువంటి రేషనల్ నెంబర్స్ కి క్యూ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ n. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 8/1 తీసేసుకున్నాను. 8/1 తీసేసుకుంటే ఇది p by q ఫామ్ లో ఉంటే మనకి ఇక్కడ ఈ డినామినేటర్ క్యూ అనేది మనకి 2 పవర్ n గా రాసేసుకోలేం ప్రైమ్ నెంబర్, 5 పవర్ n గా కూడా రాసేసుకోలేం దీన్ని. సో అదే విధంగా 2 పవర్ n హోల్ పవర్ n అంటే డినామినేటర్ లో మనం ఏమీ లేకుండా ఉంచితే అటువంటి వాటిని ఇలా డినామినేటర్ లో ఇలా రాయలేని పరిస్థితిలో ఉన్నటువంటి నెంబర్స్ అన్నిటిని కూడా మనం నాన్ రికరింగ్ అండ్ నాన్ రిటర్నింగ్ ఎక్స్ప్రెషన్స్ అని అంటారు. అలాంటి వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి 0.10 100 1000 100 ఇలాంటి వాటిని అన్నిటిని కూడా మనం నాన్ రికరింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్ అని అంటాము. అదేవిధంగా ఇర్రేషనల్ నెంబర్ అని కూడా అంటాము. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి 0.11011110 111110 111110 సో ఆన్ అప్ టు ఇలాంటి వాటిని అన్నిటిని మనం నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్ నెంబర్స్ అని అంటాము. 8th ప్రాబ్లం. ఫైండ్ 3 different irrational numbers between the rational numbers. రేషనల్ నెంబర్స్ కి ఈ 2 రేషనల్ నెంబర్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ రేషనల్ నెంబర్స్ కి మధ్యలో ఉన్నటువంటి బిట్వీన్ ఉన్నటువంటి ఇర్రేషనల్ నెంబర్స్ ఏంటో మనం చెప్పమని అంటుండో. ఇప్పుడు మనం ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ చెప్పాలంటే ఇప్పుడు ఈ 5/7ని డివైడ్ చేయండి. మామూలుగా 5/7ని డివైడ్ చేసేస్తే 5 అవుతుంది, 0 పాయింట్ అవుతుంది, 50 అవుతుంది. ఇప్పుడు ఇది 7 7s ఆర్ పోతుంది, 7 7s ఆర్ 49, 1 ఉంటుంది, 0 సబ్స్టిట్యూట్ చేస్తాం, 7 1s పోతుంది, 7 1s ఆర్ 7, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇలా ఉంచండి దీన్ని. నెక్స్ట్ 11 9తో డివైడ్ చేయండి,
0. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 11 ఎన్నిసార్లు పోతుంది, 8 టైమ్స్ పోతుంది. 11 8 సార్ 88, 2 మిగులుతుంది, 20 అవుతుంది. 11 1 సార్ 11 అవుతుంది. సో దీని నుంచి ఇది 9 అవుతుంది, ఇలా రిమైండర్ 9 అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఓన్లీ మనకి ఇక్కడ 0.71 2 డెసిమల్ వరకే మనం రాసాము. ఇప్పుడు ఈ 0.71 ఆ తర్వాత 0.81 0.81 మధ్యలో ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ కూడా 5/7 అండ్ 9/11. ఆ 9/11కి మధ్యలో ఉన్నటువంటి నెంబర్సే అవుతుంది. ఇప్పుడు 0.71 కాడ నుంచి మనం ఎలా రాసేసుకోవచ్చు, 0.72 0.73 0.74 0.75 0.76 0.77 0.78 0.79 0.80 ఇలాంటి ఈ నెంబర్స్ అన్నీ కూడా మనకి ఈ 5/7కి అండ్ 9/11కి మధ్యలో ఉన్నటువంటి ఇర్రేషనల్ నెంబర్సే అవుతుంది. ఇది 8th ప్రాబ్లం యొక్క సొల్యూషను. ఇప్పుడు మనకి 9th ప్రాబ్లం వచ్చేసి క్లాసిఫై ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. వీటిని మనకి ఇప్పుడు రేషనల్ నెంబరా లేకపోతే ఇర్రేషనల్ నెంబరా అని చెప్పమని అంటుండో. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది రేషనల్ నెంబర్ అంటే P/Q ఫామ్లో రాయాలా, దాంతోపాటుగా ఇప్పుడు మనం ఇది P/Q ఫామ్లో రాయాలా, Q ≠ 0 అవ్వాలా, దాంతోపాటుగా P అండ్ Q ఆర్ ఇంటీజర్స్ అవ్వాలా. మనకు జనరల్గా P అండ్ Q ఆర్ ఇంటీజర్స్ అవ్వాలా. సో ఇప్పుడు మనకి ఇది P అండ్ Q ఆర్ Q ≠ 0 అంటే ఫర్ ఎగ్జాంపుల్ డినామినేటర్లో 1 రాసేసుకుంటే మనం ఇది P/Q ఫామ్లో ఉంటుంది. కానీ P అనేది మనకి ఇక్కడ ఇంటీజర్ అవ్వాలా. ఇక్కడ 23 ఇంటీజర్లే, కానీ రూట్ ఉన్న ప్రతి వాల్యూ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాకుండా రూట్ ఉన్నటువంటి రూట్ అయ్యుండి రూట్ వాల్యూ లోపల పర్ఫెక్ట్ స్క్వేర్ కాకుండా ఉన్నటువంటి ప్రతి నెంబర్ కూడా మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 23 ఈజ్ ఇర్రేషనల్. ఇర్రేషనల్ నెంబర్. ఇప్పుడు మనకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, మీకు ఇది 15 హోల్ స్క్వేర్ గా రాసేసుకోవచ్చు. 225ని 15 హోల్ స్క్వేర్ గా రాసేసుకోవచ్చు. 15 హోల్ స్క్వేర్ లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే దట్ ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. ఇది 15/1 గా రాసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి P/Q ఫామ్ లో ఉంది, Q ≠ 0 ఉంది. P అండ్ Q ఆర్ P అండ్ Q బిలాంగ్స్ టు ఇంటీజర్. ఇది ఇంటీజరా, ఇది ఇంటీజరే మనకి ఇక్కడ Q ≠ 0. కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. దేర్ఫోర్ రూట్ 225 ఈజ్ రేషనల్ నంబర్. రేషనల్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఇది P/Q ఫామ్ లో రాయగలుగుతుంటే రాసేయండి. సో ఇప్పుడు మనం ట్రై చేయండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసేసుకోవచ్చు అంటే 3796/1234 డెసిమల్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్ లో 4 జీరోస్ సబ్స్టిట్యూట్ చేసేసండి. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ ఆల్రెడీ ఇది ఏమవుతుంది, P/Q ఫామ్ లోనే ఉంది. Q ≠ 0. ఈ రెండు కూడా ఇంటీజర్ నెంబర్స్ మనకి ఇక్కడ. కాబట్టి ఈ యొక్క ఈ వాల్యూ అనేది దేర్ఫోర్ 0.3796 ఈజ్ రేషనల్ నెంబర్. సో అలా కాకుండా మనకి P/Q ఫామ్ రాసేటప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఈ ఎక్సైజ్ లో చేసినటువంటి ప్రాబ్లమ్స్ లెక్క దీన్ని ఎక్స్ అనుకోండి, ఆర్ ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనుకుంటే మనకి ఇక్కడ 0.3796 అవుతుంది. సో ఇప్పుడు నీకు పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి బోత్ సైడ్స్ 10,000తో మల్టిప్లై చేసేసేయండి. మల్టిప్లై చేసేసుకుంటే 0.3796 × 10,000. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 3796. ఇంకానా ఇక్కడ నుంచి మనకి x ఈజ్ ఈక్వల్ టు 3796
బై 10,000గా రాసేసుకోవచ్చు. ఇలా రాసినా కానీ దీని వాల్యూ ఇది అవుతుంది. ఇది కూడా పీ బై క్యూ ఫామ్ లో ఉంది కాబట్టి సో దేర్ ఫోర్ ఇది అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. దేర్ ఫోర్ ఇది రాసేసేయండి. 0.3796 ఈజ్ రేషనల్ నంబర్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇది x ఈజ్ ఈక్వల్ టు 7.478 బార్. ఈ 478 ఇలాగా స్వాన్ అప్ టు రాసేసాడు కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ అంటే మనకి ఇక్కడ దీనికి ఎండ్ లేదు, వెళ్ళిపోతూనే ఉంటుంది నాన్ టెర్మినేటింగ్ అంటే. దాంతో పాటుగా రికరింగ్ అంటే రిపీట్ అవుతా ఉన్నాయి అనమాట. రికరింగ్ ద డెసిమల్స్. ఈ నెంబర్స్ రికరింగ్ అంటే రిపీట్ అవుతా ఉన్నవి. ఈ నెంబర్స్ ఇలా రాసేసుకోండు. సో దేర్ ఫోర్ దీన్ని ఇది 1 అనుకోండి. సో దాంతో పాటుగా ఇప్పుడు ఈ బార్ కి 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి బార్ మీద 1000 తో మల్టిప్లై చేయండి బోత్ సైడ్స్. 1000 తో మల్టిప్లై చేసేస్తే 7 బార్ ఇంటూ 1000 గా రాసేసుకోండి. సో ఇక్కడ నుంచి మనకి 1000x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి త్రీ నెంబర్స్ పాయింట్ యువతలో జరుగుతాయి. అప్పుడు 0.478 బార్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఈ 1000 మల్టిప్లై చేసాం కాబట్టి ఈ 3 టర్మ్స్ వచ్చేసింది. ఆల్రెడీ ఇంకా చాలా టర్మ్స్ ఉంటాయి స్వాన్ అప్ టు కాబట్టి. సో ఇక్కడ నుంచి ఇది సెకండ్ టర్మ్ అనుకోండి. 2 - 1 చేసేసేయండి. 2 - 1 చేసేస్తే ఇక్కడ మనకి ఈ దీంట్లో నుంచి తీసేస్తే ఏమవుతుంది ఒకసారి చూడండి. 1000x - x అంటే 999x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీంట్లో సపరేట్ చేస్తున్నాం. దీంట్లో సపరేట్ చేసేటప్పుడు ఈ డెసిమల్ తర్వాత ఉన్నటువంటి నెంబర్స్ అన్ని కూడా జీరోలు అయిపోతాయి. డెసిమల్ తర్వాత సేమ్ ఉంది కాబట్టి తర్వాత దీంట్లో నుంచి 7 సపరేట్ చేయాలా. దీంట్లో నుంచి లాస్ట్ టర్మ్ 8 లో నుంచి 7 పోతే 1 మిగులుతుంది. అంటే 7471 మిగులుతుంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 7471. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 7471 by 999. సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ వాల్యూ అంటే ఈ వాల్యూ వచ్చేసి p బై క్యూ ఫామ్ లో ఉంది. q నాట్ ఈక్వల్ 0 ఉంది. p ఇంటీజరే, q కూడా ఇంటీజరే కాబట్టి ఈ వాల్యూ అనేది 7.478 ఈజ్ రేషనల్ నెంబర్ అవుతుంది. రేషనల్ నెంబర్ ఇది సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి. 5th ప్రాబ్లం వచ్చేసి 1.10 100 100 140 1 స్వాన్ అప్ టు. ఇప్పుడు ఈ నెంబర్ వచ్చేసి ఏమవుతుంది మనకి ఇక్కడ ఎండ్. దీనికి నెంబర్కి ఎండ్ అనేది లేదు. అసలు నీకు ఇక్కడ ఎండ్ అనేది లేదు కాబట్టి ఈ నెంబర్ అనేది నాన్ టెర్మినేటింగ్ నెంబరు. సో దాంతో పాటుగా ఇది ఆల్రెడీ రిపీట్ కూడా అవ్వట్లా ఎక్కడ ఈ నెంబర్ మీకు ఇక్కడ సేమ్ ఎక్కడో ఒక చోట నుంచి అయినా నెంబర్ అనేది రిపీట్ అవ్వట్లేదు. అంటే 100 ఉందనుకో 100 మళ్ళీ 100 అలా రావట్లేదు. ఇక్కడ 10 వచ్చినప్పుడు ఇక్కడ 100 వచ్చింది. ఇక్కడ 0 పెరిగింది, ఇక్కడ ఇంకొక 0 పెరిగింది, ఇలా వెళ్ళిపోతా ఉంది. కాబట్టి రికరింగ్ అంటలేదు, ఓన్లీ నాన్ రికరింగ్ అంటాడు. మనం ఇప్పుడు దాకా చేసిన అన్ని కూడా నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ ప్రాబ్లం చేసాము. ఇది మాత్రము నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ అనేసి ఈ విధంగా ఉంది ప్రాబ్లము. కాబట్టి దేర్ఫోర్ ఎలాంటి irrational. So please like and share and subscribe. Thank you.